మండలం వేగూరు పంచాయతీ కార్యాలయం నందు గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ కరేటి అమరావతి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేగూరు పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు వేగూరు పంచాయతీకి లక్షల రూపాయలు నిధులు ఇచ్చారని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలు కోరిన వెంటనే తక్షణమే స్పందించి పంచాయతీ నూతన భవనానికి ముదివర్తి కాలువపై వేగూరు గ్రామంలోనికి వచ్చే బ్రిడ్జి నిర్మాణాన్ని చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. వేగూరు పంచాయతీ అభివృద్ధి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితోనే సాధ్యమని కార్యకర్తలు, నాయకులు, ప్రజల తరపున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. వేగూరు గ్రామ సర్పంచ్ కరేటి అమరావతిని మాట్లాడుతున్నాను. గ్రామస్తులకు విన్నపం, గౌరవనీయులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేగూరు గ్రామ అభివృద్ధి ప్రశాంతంతోనే సాధ్యం. జలజీవన్ మిషన్ ఇంటింటి కుళాయిలు, వేగూరు మెయిన్ విలేజీ 10 లక్షలు, నరవాడపాలెం 10 లక్షలు, పైప్ లైన్ వర్క్ పూర్తయింది. జెడ్పీ నిధులతో 15 లక్షలు అంగన్వాడీ బిల్డింగు ప్రారంభించాము. అట్లాగే పీజీఎంజే కింద వేగూరు గ్రామ పంచాయతీ నందు 20 లక్షలు మంజూరు అయింది. వేగూరు పాతర్జనవాడ 10 లక్షలు సైడ్ లైన్ పూర్తి చేయడమైనది. అట్లాగే కండిగా 10 లక్షలు సైడ్ లైన్ పూర్తి చేయడమైనది. అట్లాగే వేగూరు గ్రామ మెయిన్ విలేజ్లో అంబేద్కర్ బొమ్మ నుండి సీసీ రోడ్లు మంజూరు అయినది. అది టెండర్ పూర్తి అయ్యేసరికి ఇంకా 2 నెలల టైం కావాలని పడుతుందని చెప్పింది మేడం. కాకపోతే వెంటనే త్వరగా చేస్తానని కూడా చెప్పింది. అట్లాగే వర్క్ కోసం 10 లక్షలు మంజూరు చేయడం కూడా జరిగింది. ప్యాచ్ వర్కుల కోసం 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది మేడం గారు. ఈ 10 లక్షలతో నెలాఖరు లోపల వర్క్ పూర్తి చేస్తామని మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వేగూరు గ్రామ పంచాయతీ నూతన భవనం కొరకు త్వరలోనే మంజూరు చేస్తామని మన ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు కూడా కోరారు కొత్త పంచాయతీ కావాలని. అదేవిధంగా వేగూరు మెయిన్ రోడ్డు నూతన బ్రిడ్జి త్వరలో మంజూరు చేస్తానని చెప్పారు మన ఎమ్మెల్యే గారు. అట్లాగే వేగూరు గ్రామ అభివృద్ధికి ప్రశాంతంతోనే సాధ్యమని కోరుకుంటున్నాను. మేము గ్రామస్తులు కానీ అడిగిన ప్రతిదానికి మేడం చేయడం జరిగింది. ఆ గ్రామస్తులు మేము అందరం కలుసుకొని నూతన భవనం పంచాయతీ కావాలని చెప్పిన మాట వెంటనే మేడం గారు స్పందించి తొందరలోనే చేస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే ఎంట్రన్స్లో ఉండేటువంటి బ్రిడ్జి అది కూడా తొందరగా పూర్తి చేస్తామని మేడం మాట ఇవ్వడం జరిగింది. ఏదైనా మాకు గ్రామ పంచాయతీకి ఏది అడిగినా మేడం చేస్తుందని గ్రామస్తులు కూడా చెప్తున్నాడు. అదేవిధంగా గ్రామస్తులు అడగంగానే ఏదైనా మాకు చేస్తున్న ఎమ్మెల్యే గారికి లక్షల్లో వర్క్ చేస్తుంది. మాకు గ్రామస్తుల తరపున, మా గ్రామ పంచాయతీ తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.